ప్రేమను అంగీకరించని ఆ కుటుంబం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. యువతిని పెళ్లి చేసుకోవాలి అనుకున్న బావ వేసిన మర్డర్ స్కెచ్లో అతనితో పాటు ఆ యువతి తండ్రి, సోదరులు, బాబాయిలు కటకటాల పాలయ్యారు. చిల్కలగూడ యువకుడి హత్య కేసులో మొత్తం 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ చేసి ఎవరిని హత్య చేశారు నిందితులు. సికింద్రాబాద్ చిలకలగూడలో కలకలం రేపిన జవన్ అలియాస్ అఖిల్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో ఒకడు మైనర్. ఈ నెల 7వ తేదీన జరిగిన జవన్ హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. ఇందులో జవన్ ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలనుకున్న బావ ప్రధాన నిందితుడు. అతనితో పాటు యువతి సోదరులు, తండ్రి, బాబాయ్లను అరెస్ట్ చేశారు. జవన్ యువతి ప్రేమికులు. ఇద్దరు స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్. 2 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమను యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. యువతిని అతని బావ సాయి కిరణ్ యాదవ్ కిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. యవన్ను యువతి ప్రేమించటం సాయి యాదవ్ కు నచ్చలేదు. గతంలోని యవన్ను పిలిచి హెచ్చరించాడు సాయి యాదవ్. అయినా ప్రేమకు బ్రేకప్ చెప్పలేదు యవన్. దీంతో మర్డర్ ప్లాన్ చేశారు నిందితులు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు యువతి బావ సాయి కిరణ్ అని దర్యాప్తులో తేలింది. యువతి అన్నయ్య రాజం పరమేష్ A2 గాను, యువతి తండ్రి రాజం నరసింహను A7 గాను చేర్చారు. రాజం వంశీకృష్ణ, మనీష్, రాహుల్, శివనందన్, శ్రీశైలం, మల్లేష్ పైన కేసులు నమోదయ్యాయి. ఈ 10 మందిలో 7 మెంబర్స్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. అండ్ 3 మాత్రం కొంత వేరే అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళది రోల్ కూడా ఇదిలో ఉంది. సో వాళ్ళని కూడా పెట్టాము. మెయిన్లీ ఫ్యామిలీ మెంబర్సే. అమ్మాయికి అబ్బాయికి ఉండే రిలేషన్షిప్ వాళ్ళకి ఇష్టం లేక ఈ స్టెప్ తీసుకున్నారు. A1 వచ్చేసి సాయి కిరణ్ అనే వ్యక్తి. వాళ్ళు వెనక నుంచి ఇది మొత్తం నడిపించారు. సో ఈజ్ అ బేసిక్ కాన్స్పిరేటర్గా ఇది చేపించారు. 5 రోజుల ముందు నుంచి యవన్ హత్యకు ప్లాన్ చేశారు నిందితులు. అతన్ని కదలికపై నిఘా పెట్టారు. మేడిబావా ఏరియాకు వస్తే యవన్ను చంపేందుకు ప్లాన్ చేశారు. యవన్ స్నేహితుడు సుబ్బు ఇంటి వద్ద ఈ నెల 7వ తేదీ రాత్రి ఉన్నట్లు గుర్తించి అటాక్ చేశారు. తొలుత సాయి గ్యాంగ్ వచ్చి యవన్తో గొడవ పడింది. అదే సమయంలో ఒకడు యవన్ను 15 సార్లు కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. మిగిలిన వారు కూడా యవన్ను కత్తితో పొడిచారు. దీంతో యవన్ అక్కడికక్కడే మరణించాడు. హత్యకు వినియోగించిన కత్తితో పాటు బైక్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక 4 డేస్ బ్యాక్ ఇది వాళ్ళు ప్లాన్ చేసుకొని సర్వేలెన్స్ పెట్టి ఇది చేశారు. సో ఇమీడియట్లీ మేము వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి మేము ఒక నైఫ్ కూడా, ఈ ఒఫెన్స్లో యూజ్ చేసిన నైఫ్ కూడా సీజ్ చేశాము. వాళ్ళు వేసుకున్న బట్టలు, షర్ట్స్ మీద బ్లడ్ స్టెయిన్డ్ క్లాత్స్ కూడా సీజ్ చేశాము. ఈ ఒఫెన్స్ చేసేదానికి వాళ్ళు ఒక 2 వీలర్ కూడా యూజ్ చేశారు. అండ్ వాళ్ళ నుంచి అన్ని మొబైల్ ఫోన్స్ కూడా మేము సీజ్ చేశాము. సో ఇది ఇంకా మేము టెక్నికల్ ఎవిడెన్స్ అని మేము చెకప్ చేస్తాము ఇన్ అవర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. యవన్ హత్యతో చిలకలగూడలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో చాలా సీరియస్ గా స్పందించారు పోలీసులు. 5 పోలీస్ బృందాలు ఈ కేసును ఛేదించాయి. 10 మంది నిందితులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. A5 శ్రీగిరి రాహుల్, A6 కుచ్చల శివనందన్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాయి కిరణ్ పై గతంలో చిలకలగూడ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులందరినీ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేయనున్నారు పోలీసులు. దీంతో మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. యవన్ ప్రేయసి స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డు చేయనున్నారు. ఈ హత్య కేసులో యువతి ఇంట్లో మహిళల ప్రమేయం ఎంతవరకు ఉందని దానిపైన దర్యాప్తు చేయనున్నారు. యవన్ హత్య కేసు నిందితుల్లో ఎక్కువ మంది 19 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్న యువకులున్నారు. యువతిని ప్రేమించిన వ్యక్తిని అడ్డు తొలగించుకోవడానికి మర్డర్ చేసిన ఓ కుటుంబంలోని కీలక వ్యక్తులతో పాటు యువకులు కేసులో ఇరుక్కున్నారు. యువత దురలవాట్లకు బానిసలై కేసులలో ఇరుక్కోవద్దని సూచించారు డీసీపీ.